హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను సూర్యలంక బీచ్కి అయితే వెళ్తున్నాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బీచ్కి వెళ్ళాలని, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఈరోజైతే కుదిరింది. సో ఆల్రెడీ నేను ఒక 5 డేస్ 1 వీక్ ముందే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. సో మనకైతే కరీంనగర్ నుండి బాపట్లకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఫస్ట్ మనం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్ళి పెద్దపల్లి నుంచి మళ్ళీ బాపట్లకి వెళ్ళాలి. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. మనకు వచ్చేసి ట్రైన్ అయితే 3 గంటలకు ఉంది పెద్దపల్లిలో. సో మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకు స్కూల్ హాఫ్ డే కాబట్టి సో నన్ను చూసి ఇంకా వస్తానని ఏమనలేదు. జస్ట్ కొద్దిసేపు పిల్లలతో గడిపి, మా పెద్ద పాప అయితే నాన్న నన్ను ఒక వీడియో తీయమంటే అలా కొద్దిసేపు వీడియో తీశాను. ఇంకా లేట్ అవుతుందని ఇక బయలుదేరాను బస్ స్టాండ్కి. సో బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. సో బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడ నుండి బస్ ఎక్కి పెద్దపల్లిలో దిగి స్టేషన్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో స్టేషన్ నడుస్తుంటే అర్థమవుతుంది కొంచెం ఎండలు బాగానే ఉన్నాయని. అంతలోనే స్టేషన్ ముందు షాప్లో అయితే వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఏం కావాలో అన్నీ తీసుకొని స్టేషన్కి అయితే మోయాను. పెద్దపల్లి స్టేషన్ కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ట్రైన్ మధ్యలో ఇలా చాలా రకాల స్నాక్స్ వస్తున్నాయి. సో నేనైతే ఇవి తీసుకున్నాను, ఇవంటే నాకు ఇష్టం. సో కొద్దిసేపు వాటిని తినుకుంటూ అలా ట్రైన్ బయట చూసుకుంటూ బయట ఉన్న వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళాను. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో చీకటి పడుతుందని నాకు కూడా ఆకలేసింది. సో నేను తెచ్చుకున్న బాక్స్ తీసి డిన్నర్ చేశాను. సో ఈ ఎక్స్ప్రెస్లో చాలామంది బుక్ చేసుకున్నారు, కానీ ఎవరూ రాలేదు. చాలా ఖాళీగానే ఉంది. నేను కూర్చున్న సీటు కూడా నాది కాదు, వేరే దగ్గర కూర్చున్నాను. కంఫర్ట్గా ఉందని. అంతలోనే ఇది విజయవాడ వచ్చింది. సో విజయవాడలో వచ్చేసి వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ నింపుతాయని ఎవరిని అడిగితే చెప్పారు. సో కుక్కపిల్ల అయితే చాలా బాగుంది. చూడడానికి పెంచుకున్నదే కానీ చాలా బయట ఫుడ్ తిని చాలా లావైనట్టుంది. సో విజయవాడ నుంచి అయితే బయలుదేరాను. సో అక్కడి నుంచి బాపట్ల వచ్చేసింది. అంతలోనే ఒక 2 స్టాప్స్ తర్వాత బాపట్ల వస్తుంది. తర్వాత అక్కడి నుండి వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఆటోలో అయితే బయలుదేరాను. సో మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ వచ్చేసి ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడే స్టే చేశాను నైటు. సో మార్నింగ్ ఇంత టిఫిన్ తినేసి వాళ్ళు ఉప్మా చేశారు. సో ఉప్మా తినేసి అక్కడి నుండి కొద్దిసేపు అలా బయట తిరిగి ఇక ఆటో ఎక్కి బీచ్కి అని బయలుదేరేశాను. సో బీచ్ నుండి జస్ట్ వాళ్ళ ఇంటికాడ నుంచి బీచ్ ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. 8 కిలోమీటర్స్ అక్కడ ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి మూవ్ అయ్యి డైరెక్ట్గా అయితే బీచ్కి అయితే బయలుదేరాను. సో బీచ్కి వచ్చాక ఇక్కడ చాలా రూమ్స్, రిసార్ట్స్ అని చాలా బోర్డ్స్ కనిపించాయి. ఎవరైనా వస్తే ఇక్కడ మంచిగానే స్టే చేయొచ్చు. కాకపోతే ఇంకా ముందు కూడా ఇంకా చాలా రిసార్ట్స్ కడుతున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఒకటి బాగుంది టెంపుల్. సో కాకపోతే లాగేసి ఉంది అప్పటికే. సో ఇక్కడ డైరెక్ట్ ఇది బీచ్ ముందే కొత్త రూమ్స్, రిసార్ట్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ బీచ్కి. సో బీచ్ నుండి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని. సో ఇది బాగుంది. ఇలా బీచ్ ఎంటర్ అయితే ఆ ఫీలే వేరు.
చూసారుగా ఫ్రెండ్స్, బీచ్లో ఎలా ఎంజాయ్ చేశాను. సో బీచ్లో అయితే రాబుద్ది కాలేదు. అప్పటికే ఒక 3 అవర్స్ కంటే ఎక్కువనే ఉన్నాను. 3 to 4 అవర్స్ మధ్యలో ఉన్నాను. సో ఇక బీచ్ బయట నుంచి అక్కడి నుండి వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అక్కడైతే బీచ్కి దగ్గరలో ఒకటి ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది, బాపట్లది. సో అక్కడి నుండి ఆటో ఎక్కి బాపట్లకి అయితే వెళ్తున్నాను. సో బీచ్ ఆ రోజు బాపట్లకి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ బాపట్ల నుండి చీరాలకు వచ్చి చీరాల నుంచి ఇంకోల్కి వచ్చాను. సో ఇక్కడ ఇంకోల్లో కూడా మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతోని కొద్దిసేపు మాట్లాడి ఆ రోజు అక్కడే ఈవినింగ్ గడిచిపోయింది. సో అక్కడ కొద్దిసేపు పిల్లలతో టైంపాస్ చేశాను. సో నేను ఎప్పుడూ వీళ్ళ దగ్గరికి రాలేదు కాబట్టి నన్ను కొంచెం కొత్తగా చూస్తున్నారు. సో కొద్దిసేపు వాళ్ళతోనే టైంపాస్ చేసి మళ్ళీ బయలుదేరాను. సో అక్కడ నుండి చీరాల నుంచి బాపట్లకి వచ్చి మళ్ళీ మార్నింగ్ 11కి ఉంది ఇక్కడ మన బాపట్ల రైల్వే స్టేషన్లో అండమాన్ ఎక్స్ప్రెస్. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పెద్దపల్లికి వచ్చే వరకు మళ్ళీ నా పెద్దపల్లి ఈవినింగ్ 7:30 అయింది. సో ఇలా జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.